హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నేవీ కోసం 19,000 crores బ్రహ్మోస్ డీల్కి క్లియరెన్స్ ఇచ్చాక ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కోసం మరో 13,000 crores విలువైన 2 డీల్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ 2 డీల్స్ కూడా ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ అయిన L&T, లార్సన్ అండ్ టూబ్రోతో జరుగుతాయి. 6,000 crores విలువైన హై పవర్ రెడార్స్, అలాగే 7,000 crores విలువైన సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్. ఫస్ట్ హై పవర్ రెడార్ గురించి చూస్తే, ఇది ఇండిజినస్ రెడారా లేదా ఇజ్రాయెల్తో జాయింట్ వెంచర్ అనే దానిపై కన్ఫర్మేషన్ లేదు. 2022 డిఫెన్స్ ఎక్స్పో షోలో L&T ఒక హై పవర్ రెడార్ని ప్రదర్శించింది. ఈ రెడార్ L&T ఇజ్రాయలీ ఎల్టా సిస్టమ్స్ జాయింట్ వెంచర్ నుండి వచ్చింది. ఇజ్రాయలీ ELM-2084 మల్టీ మిషన్ రెడార్ మీద బేస్ అయి ఉంటుంది. ఇండో ఇజ్రాయలీ బరాక్ 8 కూడా ఇదే రెడార్ని ఉపయోగిస్తుంది. అయితే ఈ జాయింట్ వెంచర్ ఇండియా కోసం 4 రెడార్స్ని సెట్గా అరేంజ్ చేసి ఈ రెడార్ సిస్టమ్ని డెవలప్ చేసింది. రెడార్ రొటేట్ అయ్యే పని లేకుండా 4 రెడార్స్ కంటిన్యూస్గా 360 degrees కవరేజ్ని ఇస్తాయి. ఈ కాన్ఫిగరేషన్ అనేది అమెరికన్ ఏజిస్ అషోర్ టైప్లో ఉంటుంది. ELM-2084కి మ్యాక్సిమం రేంజ్ అనేది 470 kilometers. ఎయిర్క్రాఫ్ట్స్తో పాటు బలిస్టిక్ మిసైల్స్ని కూడా ట్రాక్ చేయగలదు. అయితే ఇండియన్ వర్షన్కి రేంజ్ పెరుగుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే DRDO కూడా ఒక హై పవర్ రెడార్ని డెవలప్ చేసింది. సిమిలర్ కాన్ఫిగరేషన్లోనే ఉంటుంది. ఒకవేళ DRDO ఈ రెడార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELకి కాకుండా L&Tకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఇది ఇండిజినస్ రెడార్ కూడా అవ్వచ్చు. CCS క్లియరెన్స్ ఇచ్చింది ఇండిజినస్ రెడార్కా లేదా జాయింట్ వెంచర్కా అనే దానిపై క్లారిటీ లేదు. లాస్ట్ ఇయర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఎయిర్ ఫోర్స్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో 2,800 crores డీల్ని సైన్ చేసింది. మీడియం పవర్ ఆరుద్ర రెడార్స్ కోసం వీటిని DRDOనే డెవలప్ చేసింది. హై పవర్ రెడార్స్ కంటే మీడియం పవర్ రెడార్స్ అనేవి తక్కువ పవర్ని ఖర్చు చేస్తాయి. ఆరుద్ర మ్యాక్సిమం రేంజ్ అనేది 400 kilometers. హై పవర్ రెడార్స్కి రేంజ్ పెరుగుతుంది, అలాగే హై రెజల్యూషన్ పిక్చర్స్ ఇస్తాయి, అలాగే లో RCS టార్గెట్స్ని కూడా బెటర్గా ట్రాక్ చేయగలవు. S-400 సిస్టమ్ బిగ్ బర్డ్ రెడార్కి కూడా 600 kilometers వరకు రేంజ్ ఉంది. అయితే టార్గెట్స్ ప్రయాణిస్తున్న ఎత్తు తగ్గే కొద్దీ ఈ రేంజ్ అనేది తగ్గిపోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో సర్వేలెన్స్ రెడార్స్ని కూడా డిప్లాయ్ చేస్తే ఈ కవరేజ్ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఈ రెడార్స్ డిటెక్ట్ చేసిన వెంటనే మిగిలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కూడా డేటా వెళ్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి IACCS ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనే ఆటోమేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. సర్వీస్లో ఉన్న అన్ని రెడార్స్ కలెక్ట్ చేసిన డేటా ఆటోమేటిక్గా ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి షేర్ అవుతుంది. తర్వాత టార్గెట్ని ట్రాక్ చేస్తూ దానికి ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గరలో ఉంటే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు వేరు చోట్ల ఈ మీడియం పవర్, హై పవర్, లాంగ్ రేంజ్ AESA రెడార్స్ని డిప్లాయ్ చేసి ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఏ టార్గెట్ క్రాస్ అయినా వెంటనే తెలిసేలా కవరేజ్ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. డిటెక్ట్ చేశాక శామ్ స్కిల్ రేంజ్లో లేకపోయినా సరే వెంటనే ఫైటర్ జెట్స్ అనేవి టేకాఫ్ చేసుకుంటాయి. అలాగే డ్రోన్ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి L&T డెవలప్ చేసిన సుదర్శన్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. టెండర్ అయితే 240 గన్స్ కోసం, ఆర్మీ కూడా మరో 220 గన్స్ కోసం చూస్తుంది. ఇవి L-70 గన్స్ని రీప్లేస్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.